వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బొబ్బిలి రూరల్ సిఐ శ్రీనివాస్ పై వేటు పడింది. సిఐ శ్రీనివాస్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జరిగాయి. విశాఖపట్నంలోని ఆరిలోవ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు సందర్భంగా అతని భార్యతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిఐ శ్రీనివాస్ పై తెలంగాణలో క్రిమినల్ కేసు నమోదైంది. సిఐ శ్రీనివాస్ బదిలీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, కేవీఆర్ భార్యతోటి అనుచితంగా ప్రవర్తించాడనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ బదిలీ అనేటువంటి మాట చెప్తోంది ప్రభుత్వం. ఏంటి దీని అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై యూట్యూబర్ జర్నలిస్ట్ అయినటువంటి తెలంగాణ యూట్యూబ్ జర్నలిస్ట్ అయిన కేవీఆర్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని, రాజ్యాంగ విరుద్ధంగా అతడు పోస్టులు కొన్ని పెట్టి జనాల్ని రెచ్చగొట్టే విధంగా, కూటమి ప్రభుత్వ నాయకుల్ని కించపరిచే విధంగా కొన్ని పోస్టింగ్లు పెట్టాడనే విషయమై కేవీఆర్ మీదుగా నమోదైన కేసు నేపథ్యంలో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన సిఐ శ్రీనివాస్ అక్కడికి వెళ్లి అక్కడి నుంచి కేవీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో అతడి భార్యతో సిఐ శ్రీనివాస్ అనుచితంగా ప్రవర్తించిన అనే ఒక ఆరోపణ నేపథ్యంలో అతడిపై ఇక్కడ వేటు వేయడం జరిగింది. విజయనగరంలోని బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ పై వేటు వేశామని చెప్పి విజయనగరం ఎస్పీ ఒక ప్రకటన చేసిన వెంటనే అతడిని విశాఖ రేంజ్ కి అతన్ని పంపించి అక్కడి నుండి విశాఖపట్నం సిటీకి అటాచ్ చేశారు. వాస్తవానికి ఇది సిఏ శ్రీనివాస్ మీద వేటు అని చెప్పే బదులు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాన్ని సున్నితంగా డైవర్షన్ చేయడానికి విశాఖ రేంజ్ నుండి వైజాగ్ సిటీకి ఇచ్చి ఆరిలోవా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఆరిలోవా పోలీస్ స్టేషన్ లో ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని వాస్తవానికి వేటుగా పరిగణించడానికి అవకాశం లేదనే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వ నాయకులకి వ్యతిరేకంగా అతడు పోస్టులు పెట్టాడు కాబట్టి, అతడి పైన శ్రీనివాస్ పైన విమర్శలు వచ్చాయి కాబట్టి, తెలంగాణలో కూడా కేసు నమోదైంది కాబట్టి ఏదో ఒక చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక చర్య తీసుకొని విశాఖపట్నానికి తరలించి విశాఖపట్నానికి అటాచ్ చేసి అక్కడ నుండి ఆర్లో పోలీస్ స్టేషన్ లో అతడికి పోస్టింగ్ ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే మొదలైంది కదా, ఏంటి ఆ కోణాన్ని ఏ విధంగా చూడాలి? ఒక బదిలీతో సరిపోతుందా అనేటువంటి మాట ఈ కేసుకు సంబంధించి కూడా పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉందని రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి కదా రవి. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాచి ఇటీవల కాలంలో సుమారు 7-8 మంది సిఐల్ని వేరు పోస్టింగ్లు చేస్తూ, అలాగే విశాఖ రేంజ్ లోనే ఉన్న అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలో ఉన్న కొంతమంది సిఐల్ని సిటీలతో కూడా తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా జనరల్ ట్రాన్స్ఫర్ లాగే విశాఖపట్నం రేంజ్ డిఐజీ దగ్గరికి తెచ్చుకొని అక్కడ నుండి సిటీకి అటాచ్ చేసుకొని శ్రీనివాస్ కి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. పోలీసు శాఖ వరకు వస్తే శ్రీనివాస్ మీద పోలీస్ అధికారులు వేటు వేసినట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవడం లేదు. విమర్శలు వచ్చాయి కాబట్టి అక్కడ నుండి అతన్ని తప్పించడం వల్ల విమర్శలు అనే దానికి చెక్ పెట్టడం కోసం ఇదొక ప్రత్యామ్నాయంగా ఇలా చేశారని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక బొబ్బిలి రూరల్ సిఐ శ్రీనివాస్ పై వేటు పడింది. సిఐ శ్రీనివాస్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖపట్నంలోని ఆరిలోవ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు సందర్భంగా అతని భార్యతో అనుచితంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సిఐ శ్రీనివాస్ పై తెలంగాణలో కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దానిలో భాగంగానే ఈ బదిలీ అని చెప్తున్నారు.